ఇదంతా సమాప్తం కానున్నది. కావున ఈ దుఃఖధామాన్ని మీ బుద్ధి ద్వారా మర్చిపోండి. ప్రశ్న: మనుష్యులు బాబా పైన ఏ దోషాన్ని వేస్తారు? వాస్తవానికి ఆ దోషం ఎవరిది కాదు. జవాబు: ఎంతో భారీ వినాశం జరుగుతుంది, దాన్ని భగవంతుడే చేయిస్తాడు, అతడే దుఃఖాన్ని ఇస్తాడు, అతడే సుఖాన్ని కూడా ఇస్తాడు అని మనుష్యులు భావిస్తారు. అలాగని భగవంతుని పైన ఎంతో పెద్ద దోషాన్ని మోపారు. దుఃఖహర్త సుఖకర్త అని మరి ఎందుకు పిలుస్తారు? పిల్లలు, నేను సదా సుఖదాతను, నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వనని బాబా అంటారు. నేను వినాశం చేయించినట్లయితే ఆ పాపమంతా నాపైకి వస్తుంది. వాస్తవానికి అదంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. నేను వినాశం చేయించను. ఏమంటున్నారు బాబా? నేను వినాశం చేయించను. వినాశం డ్రామాలో నిశ్చితమై ఉంది, స్థాపన కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. సారాంశం: పూర్తి అప్రమత్తతతో మిమ్మల్ని మీరు గమనించుకుంటూ, మాయ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి. బాబా ఏమంటున్నారు? పూర్తి జాగ్రత్తగా ఉండండి, మీపైన మీరు అటెన్షన్ పెట్టండి, మాయ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సత్యమైన స్మృతి చార్టు రాయాల. ఇంపార్టెంట్ ఏమింటే రాస్తాము కానీ సత్యంగా రాయాలా అంటున్నారు బాబా, యాక్యురసీగా. మమ్మ బాబాలను అనుసరిస్తూ హృదయ సింహాసన అధికారులుగా కావాలి. మమ్మ బాబాలను అనుసరిస్తూ హృదయ సింహాసన అధికారులుగా కావాలి. రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉండాలి. బాబాను స్మృతి చేయండి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. పంచవికారాలను దానం చేస్తే గ్రహణం వదులుతుంది. దేదాంతో చూతే గ్రహణం, దానమిస్తే గ్రహణం వదులుతుంది. వరదానం: సెన్స్ మరియు ఎసెన్స్ యొక్క బ్యాలెన్స్ ద్వారా, సెన్స్ అంటే తెలివి, ఎసెన్స్ అంటే సారం, ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా నాది అనే దాన్ని స్వహా చేసే విశ్వ పరివర్తకులుగా కండి. సెన్స్ అనగా జ్ఞానం యొక్క పాయింట్స్, వివేకము మరియు ఎసెన్స్ అనగా సర్వశక్తి స్వరూపం యొక్క స్మృతి మరియు సమర్థ స్వరూపం. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నాది అనేది లేదా పాత సంస్కారాలు స్వాహా అయిపోతాయి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన సేవ కోసం స్వాహా అవ్వడం ద్వారా స్వతహాగా విశ్వ పరివర్తకులుగా అయిపోతారు. ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితంగా స్వాహా అయిపోతారో వారి శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం యొక్క